తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. శాంత స్వరూపులై భక్తులను అనుగ్రహించే దేవతామూర్తులు అనేక మంది భక్తుల గుండెగుడిలో ప్రతిష్ఠితమై ఉన్నారు. దైవ కార్యార్థులై దుష్ట శిక్షణ చేసి స్వామి కార్యాన్ని నెరవేర్చే ఉగ్రావతారులు కూడా దైవ సమానులుగా పూజలందుకుంటున్నారు. అటువంటి ఉగ్ర రూపులలో వీర శైవ దైవంగా వీరభద్రుడు అగ్రగణ్యుడు. ఈనాటి తీర్థయాత్రలో కురివి క్షేత్రాన్ని, ఆ ఆలయంలో కొలువైన శ్రీ వీరభద్రస్వామిని దర్శించుకుందాం రండి. అత్యంత ప్రాచీనమైన వీరభద్ర ఆలయాన్ని చాళుక్య ప్రభువులు నిర్మించారని స్థలేతిహాసం చెబుతున్నది. ఈ ప్రాచీన ఆలయంలో శ్రీ వీరభద్రస్వామి వారు వేంచేసి భక్తుల కైంకర్యాలను అందుకుంటున్నారు. భైరవాది భరాచార్యైః సత్కృతాయ మహాత్మనే భక్తానాం పరిపాలాయ వీరభద్రాయ మంగళం అంటూ భక్తులు నిత్యపూజలు చేసే దేవతామూర్తి శ్రీ వీరభద్రస్వామి. అపర రుద్రునిలా భక్తుల మొక్కులను అందుకునే వీరభద్రస్వామికి దేశంలో అసంఖ్యాకంగా ఆలయాలున్నాయి. అలాంటి మహామహిమాన్వితుడైన శ్రీ వీరభద్రస్వామి వారి ఆలయాల్లో ఒకటి కురవిలో నెలకొని ఉన్నది. మెహబూబాబాద్ జిల్లాలో అనేక ప్రఖ్యాత ఆలయాలున్నాయి. వాటిలో అత్యంత ప్రాచీనమైనది మెహబూబాబాద్కు 9 కిలోమీటర్ల దూరంలో ఉన్న కురవిలోని శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామివారి ఆలయం. కురవిలోని ఈ వీరభద్రాలయం చాళుక్య రాజుల కాలంలో నిర్మితమైందని తెలుస్తుంది. విశ్వేశ్వరాయ నరకాంతకతారణాయ కర్ణామృతాయ శశిశేఖరధారణాయ కర్పూరకాంతిధవళాయ జటాధరాయ దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ గౌరీప్రియాయ రజనీశకళాధరాయ కాలాంతకాయ భుజగాధిపకంకణాయ గంగాధరాయ గజరాజ విమర్దనాయ దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ. प्रियाय भवरोगभयपहाय उग्राय दुःखभवसागरतारणाय ज्योतिर्मयाय गुणनामसुहृत्यकाय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय చర్మాంబరాయ శవభస్మ విలేపనాయ. మందిరాన్ని సమీపించిన భక్తులకు గుడి ప్రాకారంపై బహువర్ణ శోభితమైన వీరభద్రుని ప్రతిమ అలరిస్తుంది. ప్రాకారాన్ని దాటిన భక్తులకు స్వామివారి ఆలయ విమానాలు దర్శనమిస్తాయి.
అపర శివావతారుడైన వీరభద్రునికి శైవంలో విశిష్ట స్థానముంది. వీరశైవం పరిఢవిల్లిన కాలంలో వీరభద్రాలయాలు పెద్ద సంఖ్యలో నిర్మితమయ్యాయి. అటువంటి ఆలయాల్లో ఒకటి ఇది. ఓంకార బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మాదోంకారాయ నమో నమః. ఓంకార బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మాదోంకారాయ నమో నమః. ఓంకారాయ నమో నమః. నమంతి మునయః సర్వే నమంత్యప్సరసాంగణాః నరాణామాదిదేవానాం. మందిరంలోకి అడుగుపెట్టిన భక్తులకు అతి ప్రాచీనమైన దేవాలయ నిర్మాణ కౌశలానికి ప్రతీకగా ఆలయం కనిపిస్తుంది. మందిర ప్రాంగణంలో గర్భాలయానికి ముందు పంచలోహ కవచావృతమైన నందీశ్వరుడు దర్శనమిస్తాడు. మెడలో చిరుగంటతో కనిపించే ఈ నందీశ్వరుని సోయగం వర్ణనాతీతం. సిగతరగ ఎగసి పడ శశితునక మురిసి పడ శివ పదమునట సదనమాయే. సతి నడక సొబగులిడ శృతి లయలు ముడులు బడ సురజగము శుభవదనమాయే. కళలొలికే భవభువన ధామం శివ శివా సంయోగ నాట్యం. సిగతరగ ఎగసి పడ శశితునక మురిసి పడ శివ పదమునట సదనమాయే. సతి నడక సొబగులిడ శృతి లయలు ముడులు బడ సురజగము శుభవదనమాయే. కళలొలికే భవభువన ధామం శివ శివా సంయోగ నాట్యం. వీరత్వం, ధీరత్వం, శూరత్వం మూర్తీభవించినవాడు వీరభద్రుడు. శివదూషణ చేసిన దక్షుని యజ్ఞాన్ని అశరభ శరభ అంటూ భంగపరిచిన పరమ శివభక్తుడు, రుద్రాంశ సంభూతుడైన ఆ స్వామి దర్శనమిచ్చి భక్తులను అనుగ్రహిస్తాడు. నందీశ్వరుని దర్శించుకున్న భక్తులు శ్రీ వీరభద్రస్వామి వారి గర్భాలయాన్ని చేర్తారు. గర్భాలయానికి బయట ఒక ప్రక్కగా శ్రీ అనుజ్ఞ గణపతి దర్శనమిస్తాడు. ఎంతో సజీవంగా దర్శనమిచ్చే ఈ అనుజ్ఞ గణపతి స్వామికి భక్తులు నమస్కరించి శివగణ సేనాని అపర రుద్రావతారమైన శ్రీ వీరభద్రస్వామిని దర్శించడానికి అనుమతినివ్వమని వేడుకుంటారు. దశ భుజాలతో విభిన్న ఆయుధాలను ధరించి శ్రీ వీరభద్రస్వామి విగ్రహ దర్శనం భక్తులలో ఆధ్యాత్మిక భావనలను జాగృతం చేస్తుంది. ఓంకార హ్రీంకార శ్రీకార సాకార శ్రీగంగమాంబాధర భూతేశ పరమేశ భవనాశ భువనేశ శ్రీగౌరి బింబాధర. భక్తులు ఈ స్వామివారి దివ్యమంగళ విగ్రహానికి నమస్కరించి దశభుజ మండితాయ, దక్షాధ్వర ధ్వంసకాయ, భద్రకాళీ సమేతాయ, వీరభద్ర శరణం మమ అని స్తుతులు చెల్లిస్తూ తమ మనస్సులోని కోరికలను ఆ స్వామికి తెలియచేసుకుంటారు. హర హర మురహర శివ శివ భవహర. హర హర మురహర శివ శివ భవహర. నీ పూజలో తిరుగరికనై, నీ సేవలో నీ ప్రమిదనై, సన్నిధిలో
సన్నిధిలో నిలవాలిరా. మూలమూర్తి దర్శనంతో పాటు స్వామివారి ముందున్న ఉత్సవమూర్తుల దర్శనం కూడా చేసుకుంటారు. ఆద్యంతం నా దేహం శివవరమయ్యున్నది, ధరించే మదియు నిజ శైవమాలను తాను ఆద్యంతం. దేవి ద్వయంతో పంచలోహ విగ్రహ రూపంలో దర్శనమిచ్చే వీరభద్ర స్వామివారి ఉత్సవమూర్తికి తమ నమస్సులు తెలియచేసుకుంటారు. స్వామివారి మూలమూర్తికి దగ్గరలోనే భద్రకాళి అమ్మవారి మూలమూర్తి కూడా భక్తులకు దర్శనమిస్తుంది. వెండి తోరణం, వెండి కవచం, బంగారు తాళి, పెద్ద ముక్కు పుడకతో హరిద్ర లేపనంతో దర్శనమిచ్చే ఆ తల్లికి, ఆ ఆదిశక్తి స్వరూపిణికి భక్తులు మనసా తమ విన్నతులు చెల్లించుకుంటారు. హరహర మహాదేవ శంభో శంకర అంటూ ఊగిపోయే వీరశైవుడి ఆలయాన పరమశివుడు కొలువవ్వకుండా ఉంటాడా? లింగరూపాన శివునితో పాటు ఇతర దేవీ దేవతల మందిరాలు కూడా శ్రీ వీరభద్రస్వామి వారి ఆలయంలో ఉన్నాయి. ఆ మందిర విశేషాలను ఇప్పుడు గమనిద్దాం. శ్రీ వీరభద్రస్వామి వారి ఆలయాన్ని దర్శించుకున్న భక్తులు ప్రధాన ఆలయానికి ప్రక్కనే ఉన్న ఉపమందిరాల దర్శనానికి దారి తీస్తారు. వారికి మొదటగా కాకతీయుల కాలం నాటి రాతి ధ్వజస్తంభం దర్శనమిస్తుంది. దాదాపు 12వ శతాబ్దపు ఈ రాతి ధ్వజస్తంభం నాటి కళా కౌశలానికి ప్రతీకలా కనిపిస్తుంది. కొద్దిగా ప్రక్కన భక్తులకు స్వామివారి కళ్యాణ మంటపం కనిపిస్తుంది. ఈ కళ్యాణ మంటప శిఖరం బహువర్ణమయమై నందులు, ప్రమథుల ప్రతిమలతో అలరారుతున్నది. కళ్యాణ మంటపానికి కొద్ది దూరంలో నవగ్రహ మంటపం కనిపిస్తుంది. ఈ నవగ్రహ మంటపంలో రథారూఢుడై అనూర సహితుడైన ఆదిత్యునితో పాటు ఇతర గ్రహ దేవతల విగ్రహాలు భక్తులకు దర్శనమిస్తాయి. గ్రహ పీడల నివారణకై భక్తులు ఈ నవగ్రహ మంటపంలో ప్రదక్షిణలు చేస్తారు. ఓంకార హ్రీంకార శ్రీకార సాకార శ్రీగంగమాంబాధర భూతేశ పరమేశ భవనాశ భువనేశ శ్రీగౌరి బింబాధర. శ్రీ స్వామివారి ఆలయ ప్రాంగణంలో అనేక దేవతా ప్రతిమలు, ఉపమందిరాలు దర్శనమిస్తాయి. భక్తులు వాటిని దర్శించుకుని తరిస్తారు. వాటి వివరాలను మనము తెలుసుకుందాం. ఆలయ ప్రాంగణంలో ఉన్న ఒక పురాతనమైన చెట్టు క్రింద అనేక దేవీ దేవతల విగ్రహాలు భక్తులకు దర్శనమిస్తాయి. శేషశయ్యపై ఉన్న లక్ష్మీనారాయణులు, రాతి నందులు, నాగులు, నల్లరాతిలో చెక్కిన భద్రకాళి ప్రతిమ వంటివి భక్తులను ఆకట్టుకుంటాయి. కొద్ది ప్రక్కగా చిన్న శివాలయం కనిపిస్తుంది. చాలా సామాన్యంగా కనిపించే ఈ శివాలయంలో పెద్ద నల్లరాతి పానవట్టంపై శివలింగ దర్శనం లభిస్తుంది. భక్తులు ఇక్కడ స్వయంగా స్వామిని అర్చించుకోవచ్చు. ఆరుబయట ప్రాచీనమైన శిల్పాలు, రాతినంది, వీరభద్రస్వామి, భద్రకాళుల ప్రతిమలు కనిపిస్తాయి.
సమీపంలోని చెట్టు క్రింద వీరభద్రస్వామి, భద్రకాళుల పాదముద్రలు కనిపిస్తాయి. భక్తులు ఈ పాదముద్రలకు వినయంగా నమస్కరించి తాము తరించామన్న అనుభూతికి లోనవుతారు. సమీపంలోనే ఆంజనేయ స్వామివారి చిన్న ఆలయం కనిపిస్తుంది. ఈ ఆంజనేయ స్వామి ప్రతిమ సింధూరమయమై శోభాయమానంగా దర్శనమిస్తుంది. జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం పాదాత్మజం వానరయూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా. భక్తులు ఈ మారుతాత్మజునికి నమస్కరించి తమకు పిశాచ పీడ కలుగకూడదని ప్రార్థిస్తారు. కొద్ది ప్రక్కగా చంద్రమౌళీశ్వర స్వామివారి ఆలయం కనిపిస్తుంది. పాలరాతి పలుకలతో అలంకరించబడిన ఈ ఆలయంలో చంద్రమౌళీశ్వర స్వామివారి లింగం దర్శనమిస్తుంది. నీ చేతిలో విభూతినై హర హర మురహర శివ శివ భవహర హర హర మురహర. వీరభద్ర అని తలుచుకోగానే భక్తుల కష్టాలను తీర్చే భగవన్మూర్తి సాక్షాత్తు రుద్రుడు శ్రీ వీరభద్రుడు. సన్నిధిలో నిలవాలిరా. ఈయన దర్శనంతో తమ జన్మలు ధన్యమైనట్లు భక్తులు భావిస్తారు. అనేక క్లేశాల వినాశకుడు, దక్షాధ్వర ధ్వంసి అయిన అపర మహాదేవుడు వీరభద్రుడు. శివ సంకల్ప సంజనితుడై ఈ స్వామి భక్తుల సర్వకామనలు తీర్చే కల్పవల్లి. ఆ స్వామి కరుణామృత వృష్టి మనపై కురవాలని మనసారా కోరుకుంటూ మరో తీర్థయాత్రలో మరో ఆలయ సందర్శనంతో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. నమస్కారం. పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV తెలంగాణ లింక్ ద్వారా కూడా వీక్షించండి.